అందరికీ నమస్కారం అండి. 100 గొడ్ల తిన్న రాబందువు కూడా ఒకే గాలివానకు చచ్చినట్టుగా ఇది పెద్దలనే మాట. నాకు తెలిసినంత వరకు ఈ మాటకు, ఈ చక్కని పదానికి ప్రపంచ యాత్రికుడు నాన్ వేష్‌కి కరెక్ట్‌గా సూట్ అయిద్దనుకుంటా. ఎందుకంటే అతను ఈ మధ్యల దగ్గర దగ్గర ఒక 2, 3 నెలల కాడ్నుంచి ఆయన చేసిన హల్చల్ అనేది మామూలుగా కాదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో యూట్యూబర్స్ మీద రెచ్చిపోయిండు. ఎందుకంటే బెట్టింగ్ యాప్‌లు ఈళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లు అనేది ప్రమోట్ చేయకూడదు. కోట్ల రూపాయలు ఈళ్ళు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పిందే కాకుండా కొద్దిగా శృతి మించి, కొద్దిగంటే కొద్దిగా కాదు చానా. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీలని టార్గెట్ చేస్తూ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి గురించి, సన్నీ యాదవ్ గారి తల్లి గురించి, వాళ్ళ గురించి అసభ్యకరంగా వీళ్ళ గురించి మాట్లాడిందే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి అసభ్యకరంగా మాట్లాడి, వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట. నేనేం మాట్లాడినా కానీ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే. నేను మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కానీ నన్ను చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, నేను చెప్పితే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారులే అనే ఒక అహంకారం ఇవన్నీ ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నాన్ వెజ్ నువ్వు వీళ్ళు బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేస్తున్నారన్నో అంతవరకు ఓకే. ఎందుకంటే వీళ్ళు గతంలో బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేశారు. సరే ఏదో తప్పు అయిపోయింది, ఇక నుంచి మేము ప్రమోట్ చేయం, ఈ విధంగా ఆ బెట్టింగ్ యాప్ల గురించి చేస్తే ఇంత రాద్ధాంతం అయిద్దని అనుకునేటట్లయితే మేము బెట్టింగ్ యాప్ల గురించి మేము ప్రమోట్ చేసేవాళ్ళం కాదని వాళ్ళు చెప్పారు. సరే అది ఆ చట్ట పరిధిలోకి వెళ్ళింది కాబట్టి చట్టం చూసుకుంటుంది. దాన్ని చెప్పావు, వదిలేయాలి. కానీ ఇంట్లో ఫ్యామిలీల గురించి, వాళ్ళ తల్లుల గురించి ఎందుకండి? ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఎంతలా మాట్లాడిందంటే, ఒక తల్లి, అది ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి కావచ్చు, సన్నీ యాదవ్ గారి తల్లి కావచ్చు, ఎవరి తల్లి అయినా తల్లినండి. మనకు జన్మనిచ్చిన తల్లి గురించి, ఒకరి తల్లి గురించి మాట్లాడేటప్పుడు అరే ఈ మాట అనాలా, అనకూడదా? ఒక తల్లి గురించి మనం ఎందుకు మాట్లాడాలా? మాట్లాడితే ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ వాళ్ళ తల్లి ఏం చేసిందనే ఒక ఇంగిత జ్ఞానం అనేది నీకుందా? ఒక రాజకీయ నాయకుల్ని వదిలిపెట్టేవాడు కాదు, ఒక సినిమా యాక్టర్ని వదిలిపెట్టేవాడు కాదు. ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను నాగార్జున గారి గురించి కూడా. ఎవరైనా బెట్టింగ్ యాప్ల గురించి, ఒక నాగార్జున గారే కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, బెట్టింగ్ యాప్ గురించి ఒకవేళ వాళ్ళు ప్రమోట్ చేసినట్లయితే అది 100కు 100% తప్పే. కానీ నేనే పెద్ద తురుముని, నేనే పెద్ద తోపుని, నాకు ఎటువంటి మచ్చలేదు, నేను ఎవరినన్నా సరిపోయిద్ది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ప్రపంచ యాత్రికుడు అని నీకని ఒక పేరు పెట్టుకున్నావు. సరే ఇవాళ ఈ దేశంలో ఉంటే రేపొద్దుట ఇంకో దేశంలో ఉంటావు. కానీ నీ వీడియోలు చూస్తూ ఉంటే యూత్కి, చూసే యొక్క కుర్రోళ్ళకి, ఒక 18 సంవత్సరాల లోపోలు చూస్తూ ఉంటారు, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తూ ఉంటావు? కొంతమంది కుర్రోళ్ళు చూస్తూ ఉంటారు. నీ వీడియో ద్వారాగా నువ్వు ఏంటంటే ప్రపంచాన్నే చూపెట్టాలా. నువ్వు వెళ్ళే దేశం, ఏ దేశంలో ఏమేమి ఉంది వాటి గురించి చెప్పాలా. నువ్వు ఏ దేశం అయితే వెళ్తావో వాటి గురించి నీ యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పుకోవాలా. అంతేకాని ఈ మధ్యలో నేను చాలా వీడియోలు చూశాను అనేసి. ఎందుకంటే అసలు ఈయన ఏం చెప్తాడు, ప్రపంచ యాత్రికుని అంటాడు కదా, ఏమేం చెప్తుండని చెప్పి నేను ఈ మధ్యలో కొన్ని వీడియోలు చూశాను. చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే, ఇతను దేశాలు తిరుగుతుండా, లేకపోతే ఇతను తిరిగే ప్రదేశంలో అక్కడ అమ్మాయిలు ఏమైనా ఉంటే వాళ్ళతో సరదాగా ముచ్చటాటానికి వెళ్తుండా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ మీద చెయ్యటం, వాళ్ళతోని అసభ్యకరంగా కొన్ని చోట్ల మాట్లాడటం, నేనేదో ఆటగాన్ని అది ఇది అని చెప్పేసి డబల్ మీనింగ్లు వచ్చే మాట్లాడటం. అంటే చూసే జనాలకు ఎక్కువ శాతం మొబైల్లో చూస్తూ ఉంటారు కాబట్టి ఇతని టార్గెట్ ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఇటువైపు ఒక అమ్మాయి, ఇటువైపు ఒక అమ్మాయి, వాళ్ళతో మాట్లాడటం. ఆ వీడియోలు చూసే వాళ్ళని మళ్ళీ వేరే ఛానల్లోకి వెళ్లకుండా చేద్దామనే ఒక టార్గెట్. ఇతను కూడా నేను దేశాలు తిరుగుతానని చెప్పి గొప్పగా చెప్తాను కదా, ఇతను మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు ఇతను వీడియోల ద్వారాగా? దేశాలు తిరుగుతున్నా, దేశాల్లో అందాలు చూపిస్తున్నా, ఎవరికి తెలియని, ఎవరు చూడని చెప్పి నేను చూపిస్తానని చెప్పి ఫస్ట్లో గొప్పగా చెప్పేవాడు. కొన్ని వీడియోలు పర్లే, కానీ కొన్ని వీడియోలు మాత్రం ఎక్కువ శాతం అమ్మాయిలతోని మాట్లాడటం, ముచ్చటాడటం, నేను ఆటగాని అంటాం, ఏదేదో అసలు ఇష్టం వచ్చినట్టుగా టక మాట్లాడేయటం, ఇట్లాగా చాలా వీడియోలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యలో తొండ ముదిరి ఊసర విల్లైనట్టుగా వీళ్ళందరినీ టార్గెట్ చేయటం అయిపోయింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడేసేసి
వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నేను ఈ వీడియో స్టార్టింగ్ చేసే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. 100 గొడ్లు తిన్న రాబందువు కూడా ఒకే గాలివానకి ఇదైపోయింది అన్నట్టు నేను ఒక మాట చెప్పే కదా. ఇప్పుడు నాన్ వేస్ట్ పరిస్థితి కూడా అదే అయింది. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని కూడా ఇతను టార్గెట్ చేసేసిండండి. అంటే నేను ఈ దేశంలో లేను, నేను ఏ దేశంలో ఉన్నా కానీ మీరు వచ్చి పట్టుకోలేరు, నేను ఇప్పట్లల్లా మన దేశం నేను రాను, వచ్చేదాకా నన్ను ఏం పట్టుకోలేరు కదా అని చెప్పేసి ఇతని భావన. సరే నేనేమంటున్నానంటే ఇతను మాట్లాడేదానికి ఒక ఆధారాలు ఏమైనా ఉన్నాయా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఈ వార్తే సంచలనం అయిపోయింది. అంటే ఇతని ధైర్యం ఏంటి? నన్ను ఎవరు పట్టుకోలేరనే కదా. ముఖ్యంగా ఇతను నోరు అనేది మూపించాలి. ఫస్ట్ యూట్యూబర్స్ మీద ఇతను ఆడిపోసుకున్నాడు, తర్వాత అంతకుముందు రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి ఇష్టం వచ్చినట్టుగా. ఓ చంద్రబాబు నాయుడు గారి గురించే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇటు జగన్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అంటే నేను ఏం మాట్లాడినా కానీ చూస్తున్నారు, నాకు వ్యూస్ రావాలి, ఇట్లా మాట్లాడితేనే వ్యూస్ వస్తుంది, నేను బూతులు మాట్లాడితేనే ఎక్కువ చూస్తున్నారు అని ఈ రాజకీయ నాయకుల గురించి మాట్లాడిన తర్వాత ఎవరికైతే లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారో యూట్యూబర్స్ని వాళ్ళని టార్గెట్ చేసి, తర్వాత సినిమా హీరోలను టార్గెట్ చేసి, కొంతమంది యాంకర్లను టార్గెట్ చేసి, ఇది చివరకు ఎంతవరకు పోయిందంటే ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఇతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎప్పుడు ఎవరి గురించి బాంబు వెళ్తాడో, ఎప్పుడు ఎవరి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు అనేది అర్థం కావట్లేదు. అరే తల్లుల గురించి మాట్లాడతాడు, తండ్రుల గురించి మాట్లాడతాడు, వాళ్ళ ఫ్యామిలీల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏం చేశారంటే నాకు తెలియకడుతున్నా, ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులైపోయి ఉంటారు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటానికి నువ్వు అన్నం తింటావా ఇంకేమన్నా తింటాను అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇతని పని అయితే ఇతను చూసుకుంటా ఉంటే ఎవరండి ఇతను అనేది, ఇతను ఏం పని మీద వెళ్ళిండు, ఇతను ఇప్పుడు ఏం మాట్లాడుతాడు అంటే ఇతను టార్గెట్ ఏంటంటే వ్యూస్ అనేది ఎక్కువ రావాలి, సబ్స్క్రైబర్స్ అనేది పెరగాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఇది ఇతని టార్గెట్. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.